అందరికీ నమస్తే అండి. నేను మీ సింధుని. ఇవాళ రెసిపీ ఏంటంటే ఆకుకూర పప్పు. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇక్కడ మనం సింపుల్గా టేస్టీగా తోటకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం ముందుగా ఒక కుక్కర్ అయితే తీసుకోవాలండి. అందులో 1 కప్పు కందిపప్పును వేసుకోవాలి. ఇలా తీసుకున్న కందిపప్పును వాటర్ వేసి ఒక 2 టైమ్స్ అలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ ఇందులో ఒక చిన్న ఆనియన్, ఒక టమాటో, కొద్దిగా టర్మరిక్, కొద్దిగా మిర్చి పౌడర్, ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూరను అయితే వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే మనకు పప్పు బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని అయితే ఇలా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా పప్పును ఇలా బాగా మెత్తగా మెదుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకునేటువంటి వాటర్ని, చింతపండు గుజ్జుని రెండింటిని వేసి బాగా మిక్స్ చేసి ఒక 5 to 10 minutes అలా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక తట్కా ప్యాన్ తీసుకోవాలండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోనే ఒక 1 స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకుని అయితే యాడ్ చేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకుందామండి. ఇందులోనే కొద్దిగా టర్మరిక్ యాడ్ చేసుకుందాము. ఇలా బాగా ఫ్రై అయ్యాక వీటన్నిటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.